హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంగ్రోలిట్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ లిటరేచర్. ఈ వీడియోలో మనం ఒక 30 క్వశ్చన్స్ అనేటువంటివి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ నుంచి డిస్కస్ చేసుకుందాం. మీకు అందరికీ ఉపయోగపడతాయి అనేటువంటి ఉద్దేశంతో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో ఉన్నటువంటి ఇంగ్లీష్ బిట్స్ అనేటువంటి వాటిని గ్యాదర్ చేసి ఇక్కడ కంటిన్యూస్గా మనము ఎవ్రీడే కూడా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. మీరు వీటన్నిటిని కనుక చక్కగా అనలైజ్ చేసుకుంటూ అర్థం చేసుకున్నారు అంటే ఖచ్చితంగా మీ యొక్క నాలెడ్జ్ లెవెల్స్ అనేటువంటివి, అనలిటికల్ అండ్ అనలైజేషన్ స్కిల్స్ అనేటువంటివి డెఫినెట్గా పెరుగుతాయి మీకు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఎంసీక్యూస్ని స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడండి. ప్రతి ఎంసీక్యూ కూడా మీకు ఉపయోగపడుతుంది అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ట్రై టు ఆన్సర్ దెమ్. దానివల్ల మీకు ప్రతిరోజు కూడా ప్రాక్టీస్ అనేటువంటిది వస్తుందన్నమాట. ఓకే, నౌ లెట్ us కంటిన్యూ దిస్. చూస్ ద నావల్ రిటన్ బై రుడ్యార్డ్ కిప్లింగ్ అమాంగ్ ద ఫాలోయింగ్. రుడ్యార్డ్ కిప్లింగ్ గారి యొక్క నావల్ ఏది అంటే కిమ్ అనేటువంటి నావల్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ద డ్రామా మర్డర్ ఎట్ మిడ్ నైట్. మర్డర్ ఎట్ మిడ్ నైట్ అనేటువంటిది ఫెయిత్ మార్టిన్ గారు రాశారు. నెక్స్ట్ మనం చూస్తే చూస్ ద లిటరరీ వర్క్ దట్ వాజ్ నాట్ డన్ బై జాన్ కిట్స్, దట్ ఈస్ ఓడ్ టు పిటీ. నెక్స్ట్ ద ప్లెజర్ ఆఫ్ క్వారలింగ్ అనేటువంటిది హెచ్జి వెల్స్ గారు రాశారు. ఇక్కడ నుండి మనకి ఏం తెలుస్తుంది అంటే వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. వీటిలో మనకి గ్రామర్, వొకాబులరీ, ఇంకా మెథడాలజీ, ప్రొనౌన్సియేషన్ ఇలాంటివన్నీ కూడా కవర్ అవుతాయి అన్నమాట. కాబట్టి చక్కగా వినాలి. ఇన్ ఏ స్టోరీ ద యాంగిల్ ఫ్రమ్ విచ్ ద ఆథర్ టెల్స్ ద స్టోరీ ఈజ్ కాల్డ్. అంటే ఒక స్టోరీలో స్టోరీ అనేటువంటిది ఎవరి పాయింట్లోంచి చెప్తున్నారు అనేటువంటి దాన్ని ఏమంటారు అంటే పాయింట్ ఆఫ్ వ్యూ అనేసి అంటారు. ఏమంటారు అలాంటి దాన్ని? పాయింట్ ఆఫ్ వ్యూ. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అనేసి ఉంటాయన్నమాట. వీటి గురించి కూడా మనం క్లియర్గా డిస్కస్ చేసుకోవడం జరిగింది ఆల్రెడీ. ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఇంట్రాస్పెక్షన్. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఇంట్రాస్పెక్షన్కి సంబంధించినటువంటిది ఏది అంటే ఆటోబయోగ్రఫీ. నెక్స్ట్ మనం చూస్తే ఇఫ్ యు ఆర్ యాక్టివ్ యూ కెన్ ప్లే డాష్ అనేసి ఇచ్చారు. మీరు కనుక యాక్టివ్గా ఉంటే యూ కెన్ ప్లే డాష్ బాస్కెట్ బాల్ అని ఇచ్చారు. బాస్కెట్ బాల్ అనేటువంటిది ఒక గేమ్ కదా, మరి దీని ముందు ఆర్టికల్ అనేటువంటిది యూజ్ చేయొచ్చా అంటే చెయ్యకూడదు. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ వీ డోంట్ యూజ్ ఎనీ కైండ్ ఆఫ్ ఆర్టికల్. దిస్ ఈస్ ద రూల్. సో హియర్ వీ షుడ్ నాట్ యూజ్ ఎనీ కైండ్ ఆఫ్ ఆర్టికల్. సో నో ఆర్టికల్ ఈజ్ నీడెడ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ రూల్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుని ఉన్నాం. ఒకసారి ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. నౌ లెట్ us see he came here డాష్. ఇక్కడ ఏ ఫ్రేజ్ కరెక్ట్గా సూట్ అవుతుందో దాన్ని ఇక్కడ రాయండి అన్నారు. ఇక్కడ మీరు చూస్తే he came here ఆన్ హార్స్ బ్యాక్. ఆన్ హార్స్ బ్యాక్ అనేది కరెక్ట్ అనమాట. ఓకేనా? ఇంకా ఆన్ ఏ హార్స్ బ్యాక్, ఆన్ ద హార్స్ బ్యాక్, ఆన్ యాన్ హార్స్ బ్యాక్ అనేటువంటివి కూడా రాంగ్. సో ఇక్కడ కరెక్ట్గా ఉండేది ఏంటి అంటే హీ కేమ్ హియర్ ఆన్ హార్స్ బ్యాక్, అంతే. నౌ లెట్ us see the next one. షీ వాజ్ డిలైటెడ్. డిలైటెడ్ డాష్ మై అన్ఎక్స్పెక్టెడ్ అరైవల్. ఇక్కడ కరెక్ట్ ప్రిపోజిషన్ ఏంటి అంటే డిలైటెడ్ ఎట్ మై అన్ఎక్స్పెక్టెడ్ అరైవల్. డిలైటెడ్ ఎట్ మై అన్ఎక్స్పెక్టెడ్ అరైవల్. ప్రిపోజిషన్స్కి వీ కాంట్ ఎక్స్ప్లెయిన్ రూల్స్ ఫర్ ఎవ్రీ ప్రిపోజిషన్. కొన్నిటిని అలా యూజ్ చేసుకోవాలి, ఇక్కడ కూడా అలా యూజ్ చేసుకోండి. ఓకేనా? అది. నౌ లెట్ us see షీ టేక్స్ ప్రైడ్ డాష్ హర్ బ్యూటీ. షీ టేక్స్ ప్రైడ్ ఇన్ హర్ బ్యూటీ. ఓకేనా? కరెక్ట్ ప్రిపోజిషన్ ఏంటంటే ఇక్కడ ఇన్ అనేటువంటిది కరెక్ట్ ప్రిపోజిషన్. షీ టేక్స్ ప్రైడ్ ఇన్ హర్ బ్యూటీ. ఓకే, అది. నెక్స్ట్ వచ్చేసి చూస్ ద కరెక్ట్ సెంటెన్స్ రిగార్డింగ్ ద యూజ్ ఆఫ్ మచ్ యాజ్ అన్ అడ్వర్బ్. మచ్ అనేటువంటిది అడ్వర్బ్గా యూజ్ చేయబడినటువంటి సెంటెన్స్ ఏది అనేసి ఇచ్చారు. ఇక్కడ మీరు చూస్తే
రవి ఈజ్ మచ్ హెల్దియర్ దాన్ హిస్ ఫ్రెండ్. ఇక్కడ మచ్ అనేటువంటిది అడ్వర్బ్గా యూజ్ చేయడం జరిగింది. ఓకేనా, మచ్ హెల్దియర్ దాన్ హిస్ ఫ్రెండ్ అనేసి యూజ్ చేశారనమాట. మిగతా మూడిట్లో మనకి మచ్ అనేటువంటిది అడ్వర్బ్గా యూజ్ చెయ్యలేదు. ఓకేనా, అది. నెక్స్ట్ చూద్దాం మనం 92. చూస్ ద వర్డ్ దట్ కెన్ బి యూజ్డ్ యాజ్ అన్ అడ్వర్బ్ అండ్ ఏ ప్రిపోజిషన్. అంటే అడ్వర్బ్ గాను ప్రిపోజిషన్ గాను యూజ్ అయ్యేటువంటి వర్డ్ ఏది అంటే అప్ అనేటువంటిది ఒక అడ్వర్బ్ గాను యూజ్ చేస్తాము, ప్రిపోజిషన్గా కూడా యూజ్ చేస్తాము. ఓకేనా, అది. నెక్స్ట్ వచ్చేసి హీ కంప్లైండ్ దట్ హీ హ్యాడ్ బీన్ అన్ఫేర్లీ ట్రీటెడ్. సో ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్ విచ్ టైప్ ఆఫ్ సెంటెన్స్ అనేసి అడిగారు. ఇది ఒక కాంప్లెక్స్ సెంటెన్స్. హీ కంప్లైండ్ దట్ హీ హ్యాడ్ బీన్ అన్ఫేర్లీ ట్రీటెడ్. ఓకే, దిస్ ఈజ్ ఏ కాంప్లెక్స్ సెంటెన్స్. ఒక మెయిన్ క్లాస్, ఒక సబార్డినేట్ క్లాస్ ఉన్నాయి కాబట్టి దిస్ ఈజ్ ఏ కాంప్లెక్స్ సెంటెన్స్. Will you please post this letter for me? This above sentence is will you please అన్నారు. ప్లీజ్ అనగానే ఏంటిది మీకు అర్థమైపోతుంది, ఇంకా ఈజీగా చెప్పేస్తారు. దిస్ ఈజ్ ద పొలైట్ రిక్వెస్ట్, అంతే, డామ్ ష్యూర్, అంతే కదా, ఈజీ వన్. సో ప్లీజ్ అని వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా ఇది ఒక పొలైట్ రిక్వెస్ట్ అయిపోయింది. నెక్స్ట్ చూస్ ద సెంటెన్స్ ఇన్ ద సింపుల్ పాస్ట్ టెన్స్. ఇక్కడ ఇచ్చిన వాటిల్లో సింపుల్ పాస్ట్ టెన్స్ రిప్రజెంట్ చేసేటువంటి సెంటెన్స్ ఏది అంటే డిడ్ షీ గో హర్ వర్క్, అది. నౌ లెట్ us see the next one. All the mice dash mice, all the mice, all అనేసి యూజ్ చేశారు కాబట్టి ఆల్ ద మైస్ అంటే ఆల్ అంటే ఏమని ఇక్కడ చాలా అని కదా. ఆల్ ద మైస్ అనేది కూడా ప్లూరలే. అన్ని ఎలుకలు ఏమైపోయాయి, చనిపోయాయి. మరి ఇక్కడ ఏం యూజ్ చేయాలి, ప్లూరల్ వర్బ్ని యూజ్ చేయాలి. అంటే ఆర్ డెడ్ అనేది కరెక్ట్ అవుతుంది అనమాట. ఆల్ ద మైస్ ఆర్ డెడ్. నౌ లెట్ us see Gopal dash in his office for the last 2 years. Everyone here dash him. ఇక్కడ ఏంటి అంటే లాస్ట్ 2 years నుంచి అతను ఇక్కడే పని చేస్తూ ఉన్నాడు అనమాట. ఇప్పటికీ చేస్తూనే ఉన్నాడు అక్కడ. కాబట్టి థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనమాట. గోపాల్ హ్యాస్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ ఆఫీస్ ఫర్ ద లాస్ట్ 2 years. మరి ఎవ్రీ వన్ హియర్ ఏమవుతుంది, ఇంకా జరుగుతూనే ఉంది, ఇండెఫినెట్గా ఉంది కాబట్టి లైక్స్ అనేది వస్తుంది. ఎవ్రీ వన్కి లైక్స్. సో కాబట్టి గోపాల్ హ్యాస్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ ఆఫీస్ ఫర్ ద లాస్ట్ 2 years. ఎవ్రీ వన్ హియర్ లైక్స్ హిమ్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. నౌ లెట్ us see the next one. Choose the word with the correct syllabic division. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిల్లో కరెక్ట్ సిలబిక్ డివిజన్ ఉండేది ఏది అనేసి ఇచ్చారు. చూడండి, ఇక్కడ ఫండమెంటల్ అని ఇచ్చారు. ఫండమెంటల్, అంతే. సో థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్, ఫండమెంటల్. ఓకే, నెక్స్ట్ చూస్ ద వర్డ్ దట్ హ్యాస్ ఎ డిఫరెంట్ సౌండ్ విత్ రిగార్డ్ టు ద అండర్లైన్ లెటర్. ఇక్కడ అండర్లైన్ చేసినటువంటి లెటర్లో డిఫరెంట్గా ప్రొనౌన్స్ అయ్యేది ఏది. ఓకే, ఇక్కడ చూద్దాం. గాడ్ గ అనే సౌండ్, గ్రేట్ గ అనే సౌండ్, జెంటిల్ జ, గుడ్ గ. సో డిఫరెంట్గా ఉండేది ఏంటి, ఈ జెంటిల్ అనేటువంటిది, ఇది జ అనే సౌండ్గా పలుకుతుంది, జెంటిల్. నెక్స్ట్ చూస్ ద వర్డ్ దట్ విత్ ఏ సైలెంట్ లెటర్ ఎట్ ద బిగినింగ్. సైలెంట్ లెటర్ బిగినింగ్లో కలిగినటువంటి వర్డ్ ఏది అని ఇచ్చారు. మస్టచ్, ఇక్కడ ఎం పలుకుతుంది. రిగిల్, ఇక్కడ డబ్ల్యూ సైలెంట్ కాబట్టి దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ వన్ పామ్, పి పలుకుతుంది. ఎల్బో, ఈ అనేది కూడా పలుకుతుంది కాబట్టి అబ్సల్యూట్లీ సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. ఇక్కడ డబ్ల్యూ అనేది సైలెంట్, రిగిల్ అనేసి పలుకుతాం దీన్ని. మనకి ఇంగ్లీష్ మెథడాలజీలో నెహ్రూ గారు ఇంగ్లీష్ గురించి ఏం చెప్పారు అంటే
ఇంగ్లీష్ ఈజ్ ఏ విండో ఆన్ ద వరల్డ్ అనేసి అన్నారు. దిస్ ఈస్ ద డైరెక్ట్ బిట్. ఇంకా రాజాజీ గారు ఏమన్నారు అంటే ఇంగ్లీష్ ఈజ్ ఏ గాడెస్ గిఫ్ట్ ఆఫ్ గాడెస్ సరస్వతి అని చెప్పింది మన రాజాజీ గారు. అది ఓకేనా. అది ఇవి రెండు కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అనమాట. సో నెహ్రూ గారు అయితే ఇంగ్లీష్ ఈజ్ ఏ విండో ఆన్ ద వరల్డ్ అనేసి చెప్పారు. ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఎన్సిఎఫ్టిఈ. ఎన్సిఎఫ్టిఈ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఎన్సిఎఫ్. టీఈ అంటే టీచర్ ఎడ్యుకేషన్. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు మీకు. ఎన్సిఎఫ్ 2005 ఉందా? ఎన్సిఎఫ్ అంటే ఏంటి? నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్. మరి టీఈ అంటే టీచర్ ఎడ్యుకేషన్. అంతే, సింపుల్. ఓకేనా. అది నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రొనౌన్సియేషన్ గురించి. ఇన్ ద వర్డ్ నౌ న్ అనేటువంటి సౌండ్, అనేటువంటి సౌండ్ నా లేదా న్. ఇదేంటి అంటే ఏ వాయిస్డ్ ఆల్విలార్ అండ్ నాజల్ సౌండ్. ఈ లిస్ట్ మీరు నేర్చేసుకోవాలండి. ఓకేనా. ఓవల్స్ అనేటువంటివి కాన్సోనెంట్స్ అనేటువంటివి అది వాయిస్డా అన్వాయిస్డా ఇంకా వాటి యొక్క ప్రొనౌన్సియేషన్ బట్టి ఆ డివిజన్ అనేది ఉంటుంది. అది మీరు ఖచ్చితంగా నేర్చేసుకోవాలి. అది నెక్స్ట్ చూద్దాం మనం. పుట్ ద ఫాలోయింగ్ స్టేజెస్ ఇన్ ఏ సీక్వెన్స్ అకార్డింగ్ టు ద ఆల్ఫాబెటిక్ మెథడ్ ఆఫ్ టీచింగ్ రీడింగ్. అంటే ఆల్ఫాబెటిక్ మెథడ్లో టీచింగ్ రీడింగ్ అనేటువంటి దాని గురించి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిల్ని మనం ఇప్పుడు ఒక ఆర్డర్లో పెట్టాలన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ మనం చూస్తే లెటర్ ఆఫ్ ద ఆల్ఫాబెట్ ఆర్ ట్రూత్. ఫస్ట్ ఏం చేయాలి? లెటర్స్ అనేటువంటివి నేర్పించాలి. తర్వాత ఏం చేయాలి? వర్డ్స్ అనేటువంటివి నేర్పించాలి. తర్వాత ఏం చేయాలి? షార్ట్ సెంటెన్సెస్ అనేటువంటివి వాళ్ళ చేత తయారు చేయించాలి. తర్వాత కంటిన్యూస్ టెస్ట్ అనేటువంటిది వాళ్ళకి ఇవ్వాలి. కంటిన్యూస్ టెక్స్ట్ అనేటువంటిది వాళ్ళ చేత చేపించాలి. సో ఫస్ట్ లెటర్ దగ్గర స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వర్డ్స్ అనేటువంటివి వస్తాయి. ఆ తర్వాత షార్ట్ సెంటెన్సెస్ అనేటువంటివి వస్తాయి. తరువాత కంటిన్యూస్ టెక్స్ట్ అనేది వస్తుంది. ఇదే కదా మనకి ఆర్డర్. లెటర్స్, తర్వాత వర్డ్స్, తర్వాత షార్ట్ సెంటెన్సెస్, తర్వాత కంటిన్యూస్ టెక్స్ట్ అంటే పారాగ్రాఫ్స్ అనమాట. సో ఇదే మనకి ఆల్ఫాబెటిక్ మెథడ్లో ఫాలో అయ్యేటువంటి సీక్వెన్స్. ఓకే. ఆల్ఫాబెటిక్ మెథడ్లో ఫాలో అయ్యే సీక్వెన్స్ ఏంటి? ఫస్ట్ లెటర్స్, నెక్స్ట్ వర్డ్స్, నెక్స్ట్ షార్ట్ సెంటెన్సెస్, నెక్స్ట్ కంటిన్యూస్ టెక్స్ట్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఫోర్త్ వన్, డి, ఏ, సి అండ్ బి. నెక్స్ట్ మనం చూస్తే ద 4 dimensions ఆఫ్ కమ్యూనికేటివ్ కాంపిటెన్స్ ఆర్ గ్రామటికల్, సోషియోలింగ్విస్టిక్, డిస్కోర్స్ అండ్ స్ట్రాటజిక్ కాంపెన్సీస్. ఇలాంటి అనాలిసిస్ అనేటువంటిది ఎవరి ద్వారా చేయబడింది అంటే క్యానల్ అండ్ స్వెయిన్. క్యానల్ అండ్ స్వెయిన్ గారు ఏం చేశారు అంటే కమ్యూనికేటివ్ కాంపిటెన్స్కి 4 dimensions అనేటువంటివి ఇచ్చారనమాట. అవేంటి అంటే గ్రామటికల్, సోషియోలింగ్విస్టిక్, డిస్కోర్స్ అండ్ స్ట్రాటజిక్ కాంపిటెన్సీస్ అనేటువంటిది ఇచ్చింది క్యానల్ అండ్ స్వెయిన్. గుర్తుపెట్టుకోవాలి ఇలాంటివి. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద పెయిర్ ఆఫ్ సెంటెన్సెస్ విత్ హోమోఫోన్స్. హోమోఫోన్స్, ఫోన్ అనగానే మీకు గుర్తొచ్చేయాలి. హోమోఫోన్ అంటే ప్రొనౌన్సియేషన్ మాత్రమే సేమ్గా ఉంటుంది. ఓకేనా. స్పెల్లింగ్ డిఫరెంట్ ఉంటుంది, మీనింగ్ కూడా డిఫరెంట్ ఉంటుంది. దాన్ని మనం హోమోఫోన్ అనేసి అంటాము. అదే ఈ ఫస్ట్ దాంట్లో చూస్తే వెల్ అని వచ్చింది, బట్ స్పెల్లింగ్ కూడా సేమ్ ఉంది. కాబట్టి ఇది హోమోఫోన్ కాదు. మనకి రూల్ ఏంటి? హోమోఫోన్ అంటే కేవలము సౌండ్ మాత్రమే సేమ్ ఉండాలి, స్పెల్లింగ్ కూడా డిఫరెంట్ ఉండాలి, మీనింగ్ డిఫరెంట్ ఉండాలి. సరే నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ వచ్చేసి రెస్ట్, టేక్ రెస్ట్ అని ఉంది. ఇక్కడ కూడా సేమ్ స్పెల్లింగే వచ్చింది. సో ఇది కూడా మనకి రూల్ ఫాలో కాదనమాట. మరి నెక్స్ట్ చూద్దాం. ఓకేనా. సమ్ ప్రాబ్లమ్స్ ఇక్కడ చూడండి, ఎస్ఓఎంఈ సమ్, ఇంక ఇక్కడ వచ్చేసి ఎస్యుఎం సమ్. ప్రొనౌన్సియేషన్ ఈజ్ సేమ్ బట్ స్పెల్లింగ్ ఈజ్ డిఫరెంట్ యాజ్ వెల్ యాజ్ మీనింగ్ ఆల్సో డిఫరెంట్. కాబట్టి దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చండి. ఫోన్ అంటే సౌండ్, కేవలం సౌండ్ మాత్రమే సేమ్ ఉంటే దట్ ఈజ్ నథింగ్ బట్
హోమోఫోన్. సౌండ్ మాత్రమే సేమ్ ఉండాలి. దాని యొక్క స్పెల్లింగ్ డిఫరెంట్ ఉండాలి. మీనింగ్ కూడా డిఫరెంట్ ఉండాలి. అలాగనమాట. మిగతావన్నీ చూస్తే మీరు మీనింగు సేమ్, వాటి యొక్క స్పెల్లింగ్ సేమ్ ఉంది. ప్రొనౌన్సియేషన్ కూడా సేమ్ ఉంది. సో, కాబట్టి హోమోఫోన్ యొక్క రూల్‌ని యాక్సెప్ట్ చేయవనమాట మిగతావి. ఇదొక్కటే యాక్సెప్ట్ చేస్తుంది. సో, ఇక్కడ ఎస్ఓఎంఈ, ఎస్యుఎం అనేటువంటివి హోమోఫోన్స్ అవుతాయి. రిమైనింగ్ ఆర్ నాట్. నెక్స్ట్ వచ్చేసి ఏ టీచర్ యూజెస్ టూత్ పేస్ట్ కార్టన్స్, సోప్ ర్యాపర్, సూపర్ మార్కెట్ బిల్స్ ఎట్సెట్రా యాజ్ మెటీరియల్స్ టు టీచ్ ఇంగ్లీష్. ఒక టీచర్ వచ్చేసి ఏం చేస్తున్నారంటే ఇంగ్లీష్ నేర్పించే దానికోసము టూత్ పేస్ట్ కవర్స్, సోప్ కవర్స్, సూపర్ మార్కెట్ బిల్స్ ఇలాంటివన్నీ కూడా యూజ్ చేస్తున్నారు. ఇలాంటి మెటీరియల్స్‌ని ఏమంటారు అంటే అథెంటిక్ మెటీరియల్స్ అనేసి అంటారు. అంటే ఏవైతే మెటీరియల్స్ టీచింగ్ లెర్నింగ్ పర్పస్ కోసం ప్రిపేర్ చేయబడినవి కాదో అలాంటి వాటిని అథెంటిక్ మెటీరియల్స్ అనేసి అంటారు. Now let us see the next one. Find out the statement that is not an objective of teaching prose. Prose యొక్క objective of teaching కానిది ఏది? To enable them to sing with rhyme, style and rhythm. ఇది జనరల్‌గా దేనికి సెట్ అవుతుంది? పోయెమ్‌కి సెట్ అవుతుంది ఇది. నాట్ ఫర్ ప్రోజ్. ఓకే. మరి దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటో చూద్దాం. ప్రోజ్‌కి మీకు ఉపయోగపడతాయి కాబట్టి. To develop an ability to comprehend a given text. To prepare them for silent reading. Correct only. To develop their oral and written expressions. ఓకే. బట్ ఫస్ట్ వన్ వచ్చేసి దేనికి సూటబుల్ అంటే పొయెట్రీకి సూటబుల్ అండి. పోయెమ్‌కి సూటబుల్. నాట్ ఫర్ ప్రోజ్. ఎందుకంటే ఇక్కడ రైమ్, ఇంకా స్టైల్, రిథమ్ ఇవన్నీ కూడా మనకు ఎక్కడొస్తాయి? పొయెట్రీలో వస్తాయి. ఓకే. అది. నౌ లెట్ us see the next one. Analysis of speech units larger than the sentences of their relationship to the context in which they are used. సో, ఇది ఏంటి? అసలు ఈ డెఫినిషన్ అనేది దేనికి సెట్ అవుతుంది అనేసి ఇచ్చారు. అనాలిసిస్ ఆఫ్ స్పీచ్ యూనిట్స్ లార్జర్ దాన్ ద సెంటెన్సెస్. సెంటెన్సెస్ కంటే పెద్దవిగా ఉండేటువంటి స్పీచ్. ఇవి ఒక కాంటెక్స్ట్‌కి సంబంధించి యూజ్ చేయడం జరుగుతుంది. దీన్ని మనం ఏమంటాము అంటే డిస్కోర్స్ అనేసి అంటాము. వాట్ షుడ్ వి కాల్ దిస్ వన్? డిస్కోర్స్. ఓకే. అది. నౌ లెట్ us see the next one. Written conversations between teachers and students over a period of time are called. అంటే ఒక ఓవర్ ఆఫ్ టైమ్ పీరియడ్‌లో రిటన్ కన్వర్జేషన్స్ అనేటువంటివి టీచర్స్‌కి, స్టూడెంట్స్‌కి మధ్య ఉంటే వాటిల్ని ఏమంటాము అంటే డైలాగ్ జర్నల్స్ అనేసి అంటాము. అంతే కదా! కన్వర్జేషన్ అంటేనే డైలాగ్స్. సింపుల్. సో, దీంతోటే మనకి 30 బిట్స్ అనేటువంటివి కంప్లీట్ అయినాయి. సో, ఇక్కడ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ న్యూ టైప్ ఆఫ్ ఆస్కింగ్ బిట్స్ అనేటువంటివి మనం చూసాము. ఇవన్నీ కూడా మీకు యూజ్‌ఫుల్ అవుతాయి. చక్కగా వీటన్నిటిని కూడా ప్రాక్టీస్ చేసుకోండి. మీరు ప్రాక్టీస్ చేసుకుంటారు, మీకు యూజ్ అవుతాయి అనేసి ఈ వీడియోస్ అన్నీ కూడా చేసి పెట్టడం అనేటువంటిది జరుగుతుంది మీకోసం. ఓకే. రైట్. అసలు ప్రాక్టీస్ బిట్స్ దొరకడము, ప్రీవియస్ పేపర్స్ దొరకడం అనేటువంటిది చాలా కష్టమండి. అలాంటిది గ్యాదర్ చేసి మీకోసం ఇస్తున్నాము అంటే యూ షుడ్ అండర్స్టాండ్ హౌ హార్డ్ వర్క్ వి ఆర్ డూయింగ్ ఫర్ ది సేక్ ఆఫ్ యువర్ వెల్ విష్. ఓకే. రైట్. ఓకే. ఎనీవే, ఐ హోప్ యూ అండర్స్టూడ్ ఇట్ వెరీ వెల్. థ్యాంక్ యూ వెరీ మచ్.